ఓం శాంతి 21/5/1977 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంగమయుగి బ్రాహ్మణ జీవితంలోని విశేష గుణము మరియు కర్తవ్యం. మీ వర్తమాన సంగమయుగి బ్రాహ్మణ జీవితంలోని విశేషత ఏమిటో తెలుసా? మీ విశేష గుణము కర్తవ్యం ఏమిటో తెలుసా? ఆ గుణము ఆ కర్తవ్యము మరి ఏ ఇతర యుగంలోనూ ఉండదు. ఆ విశేష గుణమేది? నాలెడ్జ్ఫుల్ మాస్టర్ జ్ఞాన సాగరులు. కర్తవ్యము విశ్వ సేవాధారి అనగా ఈశ్వరీయ సేవాధారులు. ఈ రెండు విశేషతలను నాలెడ్జ్ఫుల్ మాస్టర్ జ్ఞానసాగర్ ఈశ్వరీయ సేవాధారి ఈ రెండు విశేషతలను నిరంతరము స్మృతిలో ఉంచుకుంటూ ఉన్నారా? మేము విశ్వ సేవాధారి అని కూడా చెప్తారు కదా. విశ్వ సేవాధారికి నిర్వచనం ఏది? విశ్వ సేవాధారి అని ఎవరిని అంటారు? వారి లక్షణాలేవి? వారి లక్ష్యం ఏది? వారికి లభించే ప్రాప్తి ఏమిటి? విశ్వ సేవాధారుల లక్షణం, వారు సదా తమ సేవ ద్వారా విశ్వాన్ని సంపన్నంగా సుఖవంతంగా చేస్తారు. దేనితో? ఈశ్వరీయ సుఖముతో, శాంతి మరియు జ్ఞానధనముతో, సర్వశక్తులతో సర్వాత్మలను బికారుల నుండి అధికారులుగా చేస్తారు. ఎందుకనగా విశ్వ సేవాధారులు అందరినీ సదా కళ్యాణ దృష్టి మరియు దయా దృష్టితో చూస్తారు. అందువలన వారికి సదా విశ్వమును పరివర్తన చేసే తీరాలి అనే లక్ష్యం ఉంటుంది. వారికి రాత్రి పగలు ఇదే పట్టుదల ఉంటుంది. సేవాదారులలో ఏ లక్షణాలు కనిపిస్తాయి? వారు ప్రతి సెకండును, ప్రతి సంకల్పమును, మాటను, కర్మను, సంబంధమును, సంపర్కమును అన్నింటినీ సేవలోనే ఉపయోగిస్తారు. వారు సేవ కొరకు 4 గంటలు 6 గంటలు ఇలా సమయాన్ని కేటాయించరు. ప్రతి అడుగులో అలసిపోకుండా సేవ చేస్తూనే ఉంటారు. వారు చూస్తున్నా, నడుస్తున్నా, తింటున్నా, త్రాగుతున్నా అన్నింటిలోనూ సేవ ఇమిడి ఉంటుంది. ముఖ్యమైన సేవా సాధనాలు, సేవ చేసేదానికి సాధనాలు: 1 స్మృతి, 2 వృత్తి, 3 దృష్టి, 4 కృతి. ఈ అన్ని రకాలుగా సేవ చేయడంలో తత్పరులై ఉంటారు. 1 స్మృతి ద్వారా సర్వాత్మలను సమర్థ స్వరూపులుగా చేస్తారు. 2 వృత్తి ద్వారా వాయుమండలాన్ని పావనంగా శక్తిశాలిగా చేస్తారు. 3 దృష్టి ద్వారా ఆత్మలకు స్వయాన్ని మరియు తండ్రిని సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం చేయిస్తారు. 4 కృతి అనగా కర్మ ద్వారా శ్రేష్ట కర్మలు ఆచరించుటకు తమను తాము నిమిత్తం చేసుకొని ధైర్యము చేయు ప్రేరణనిప్పిస్తారు ఇతరులకు. ఇటువంటి సేవాదారులు రాత్రి పగలు తమ విశ్రాంతిని కూడా త్యాగం చేసి సేవలోనే విశ్రాంతిని అనుభవం చేస్తారు. అలాంటి సేవాదారులుగా ఉన్నారా? అలాంటి సేవాదారుల సంబంధంలోకి కానీ సంపర్కంలోకి కానీ వచ్చిన ఆత్మలు తమను తాము శాంతిని, శీతలతను, శక్తిని ఇచ్చే ఒక నీటి ప్రవాహం క్రింద, అంటే జలపాతం క్రింద కూర్చున్నట్లు అనుభవం చేస్తారు. ఇటువంటి సేవాదారుల సంకల్పాలు లేక ఏదైనా ఒక ఆధారము, తీరము దొరికినట్లు అనుభవం చేస్తారు. ఇటువంటి సేవాదారుల సంకల్పాలు లేక శుభ భావనలు, శుభ కామనలు సూర్యకిరణాల వలె నలువైపులా వ్యాపిస్తాయి. ఎలాగైతే సేవాదారుల జడ చిత్రాలు అల్పకాలం కొరకు అల్పకాల కోర్కెలను పూర్తి చేస్తాయో, అలా చైతన్య చరిత్రవంతులైన సేవాదారులు సదాకాలానికి సర్వ కోర్కెలు పూర్తి చేస్తారు. వీరికి గుర్తుగానే కామధేనువును మహిమ చేస్తారు. ఏదైనా ఒక ఖజానా నిండుగా ఉంటే దాని ద్వారా ఎంత కావాలి అంటే అంత సంపన్నంగా కావచ్చు, అందులో ప్రసిద్ధమైపోతుంది. అయితే హద్దు ఖజానా ద్వారా ఒక వస్తువే లభిస్తుంది, కానీ ఇది విచిత్రమైన గని ఖజానా. ఎవరికి ఏది కావాలి అంటే అది లభిస్తుంది. ఇటువంటి సేవాదారులు కలవరపడుతున్న భ్రమిస్తున్న ఆత్మలకు సులభంగా గమ్యాన్ని అనుభవం చేయిస్తారు.
ఇటువంటి సేవాదారులకు సదా హర్షితంగా ఉండు, సదా సంతుష్టంగా ఉండు వరదానాలు స్వతహాగా ప్రాప్తి అవుతాయి. ఎందుకంటే ప్రతి ఆత్మ పాత్ర భిన్నమైనది అని వారికి తెలుసు. పాత్రధారులైన ఆత్మలు ఎలాంటి పాత్ర చేస్తున్నా అసంతుష్టంగా కారు. ఇటువంటి సేవాదారులు సదా మనస్ఫూర్తిగా హర్షితంగా సంతుష్టంగా ఉండుటకు ఏ పాట పాడతారు? వాహ్ బాబా, వాహ్ నా పాత్ర, ఓహో మధురమైన డ్రామా. ఎప్పుడైతే స్వయం సదా మనస్సులో ఈ పాట పాడుతూ ఉంటారో అప్పుడే సర్వాత్మలు ఇప్పుడే కాక కల్పమంతా ఇలాంటి వారిని అనేక ప్రకారాలుగా వాహ్ వాహ్ అని పొగడుతూ ఉంటారు. ఇటువంటి సేవాదారులు సదా విజయమాలను ధరించిన వారిగా ఉంటారు. సఫలత స్వతహాగా మా అధికారము అను నిశ్చయంలో నశాలో ఉంటారు. సదా సంపన్నంగా తండ్రికి సమీపంగా అనుభవం చేస్తూ ఉంటారు. ఇది సేవాదారులకు కలిగే ప్రాప్తి. ఇటువంటి లక్ష్యమును లక్షణాలను ప్రాప్తిని అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణ జీవిత కర్తవ్యమే ఇది అయినప్పుడు మీ కర్తవ్యాన్ని యథార్థ రీతిగా నిభాయిస్తున్నారా? ఒకటి తండ్రితో ప్రీతి నిభాయించుట, రెండవది కర్తవ్యాన్ని నిభాయించుట. రెండు నిభాయించే వారే లేక కేవలం చెప్పేవారేనా? రెండు నిభాయిస్తున్నారా లేక కేవలం చెప్తున్నారా? కేవలం చెప్పేవారే కారు కదా. చెప్పేవారిగా కాక చేసేవారిగా కండి. సేవాదారుల 4 మహత్యాలేమిటో తెలిసిందా? మంచిది. ఇలా రాత్రి పగలు సంపన్నమై సర్వులను సంపన్నం చేయువారు, సర్వస్వరూపాలతో ఆల్రౌండ్ సేవ చేయువారు, సదా సర్వుల పట్ల కళ్యాణ భావన దయాభావన ఉంచువారు. ఇటువంటి విశేష సేవాదారులకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.